ఎదురుతున్న నీ జీవితంలో ఒక్కరన్నా యథార్థంగా నేను ప్రేమించి నీ కొరకు ప్రార్థించే ఆ స్వరము దయచేసి దూరం చేసుకోదని దేవుని సేవకుని జ్ఞాపకం చేస్తున్నాను. ఫిబ్రవరి 13-17 ఆత్మీయులు నీ కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు మీ పైన నాయకులుగా ఉన్న వారు లెక్క అప్పచెప్పవలసిన వారి వల్లే మీ ఆత్మలను కాయుస్తున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసినట్ల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉన్నాను. నిజంగా నీ ఆత్మకు లెక్క చెప్పేవారిని, నీ కొరకు అన్నిటి ప్రార్థన చేసేవారిని, బహుశా వారిని తల్లి కావచ్చు, నీ తండ్రి కావచ్చు, యథార్థమైన నీ స్నేహితుడు కావచ్చు, లేదా సేవకుడు కావచ్చు, లేదా ఈ కాపరి కావచ్చు, నీ కొరకు కన్నీటి ప్రార్థనలు చేస్తున్నవారు బహుశా నీకు తెలియకపోవచ్చు. వారు ఉన్నంత వరకు నీ ప్రాణానికి ఏమీ కాదు. నీ కొరకు ప్రార్థించేవారు ఉంటే దూరం చేసుకోకు. నీ కొరకు ఆస్తులు ఇచ్చేవాళ్ళు ఉండొచ్చు, నిన్ను పోషించేవాళ్ళు ఉండొచ్చు, కానీ నీ కొరకు యథార్థంగా మనస్ఫూర్తిగా నిన్ను వారి వాళ్ళు అనుకొని ప్రార్థించేవారు ఉన్నంత వరకు నీకు ఆశీర్వాదం ఉంటుంది. అది పోయిన రోజు ప్రార్థన చేసే గొంతులను మూగబొచ్చొద్దు. నీ కొరకు భారంతో నిన్ను వారి వారు అనుకొని నీ కొరకు అన్నిటి ప్రార్థన చేసేవారి గొంతులు దయచేసి నలిపేద్దు. వారి శబ్దం మూగపోయిన రోజు వద్దన్నా సరే, ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే దేవుని తీర్పు ఒక క్షణం కూడా ఆగదు. నీ కొరకు నిలబడి ప్రార్థన చేసే బండ సందులు నిలబడి నీ కొరకు విజ్ఞాపన చేసేవారు ఉన్నంత వరకు ఈ ప్రాణానికి ఏమీ డోక రాదు. ఈరోజు చాలామంది చర్చ్ షాపింగ్ చేస్తూ ఉంటారు. ఇది అయిపోయి నెక్స్ట్ ఇంకా నీ కొరకు కన్నీటి ప్రార్థన చేసే దైవజనుడు నీకు ఉండాలి. వాక్యం ఎక్కడైనా వచ్చు. నిన్ను వారు నా వారు అనుకునే తండ్రి లాంటి మనసున్న దైవజనుడు నీ కొరకు ప్రార్థించేవాళ్ళు నీకున్నంత వరకు నీ క్షేమం. నీ తోటమాలి కనుమరుగైన రోజు కత్తి వేర్లు కలిసే సిద్ధంగా ఉంది. ఆ తీర్పుని ఎవరు కూడా ఆపలేరు.